హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు బూందీ లడ్డు చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక ఖాళీ గిన్నె తీసుకోవాలి. అందులోకి 1 కప్పు శనగపిండిని కొలిచి వేసుకోవాలి. దానిలోకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండి మొత్తం కలిసిన తర్వాత చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చేత్తో తీస్తే పిండి అనేది డ్రాప్స్ లాగా పడుతుంది. ఇప్పుడు రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చిన్న పిండి వేస్తే అది పైకి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇక జీలకర్ర గరిటె తీసుకుని మనం కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇలా డ్రాప్స్ లాగా పడేటట్టు ఆయిల్లోకి వేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ వచ్చాయి. మరీ కరకరలాడుతూ వేగక్కర్లేదు. లైట్గా ఉన్నప్పుడే ఆయిల్లోంచి తీసేయండి. గరిటెని శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే గరిటెతో ఆయిల్లోకి శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని డ్రాప్స్ లాగా వేసుకోండి. బూందీ చూడండి చాలా చక్కగా వస్తుంది. గరిటెని ఇలా కలుపుతూ ఉంటే డ్రాప్స్ అనేవి ఆయిల్లో పడతాయి. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇలా జల్లెల గరిటెలో వేసుకొని ఆయిల్లోంచి తీసేసి పక్కన వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మరలా కంటిన్యూ చేయాలి. ఇలా పిండి మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకోవాలి. బూందీ వేసిన ప్రతిసారి గరిటెని క్లీన్ చేసుకోవాలి. బూందీ దూయడం అయిపోయింది. దీన్ని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పుకి ఇంత బూందీ వచ్చింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 కప్పు పంచదార వేసుకోండి. ఏ కప్పుతో అయితే శనగపిండి కొలిచి వేసామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు వేసుకోండి. 2 యాలక్కాయలను దంచి పంచదారలో వేసుకోవాలి. 2-3 కుంకుమ పువ్వు రేకులను కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. వీలైతే వేసుకోండి, లేకపోయినా బాగానే ఉంటుంది. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి పంచదార కరగడం స్టార్ట్ అయింది. ఇది పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా 2 వేళ్ళతో తీస్తే వేళ్ళు అనేవి అంటుకుంటూ జిగురుగా కనిపిస్తాయి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఈ పాకంలోకి ముందుగా ప్రిపేర్ చేసిన బూందీ మొత్తాన్ని వేసుకోవాలి. గరిటెతో పాకం పట్టే వరకు బూందీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారే లోపల వేరొక గిన్నె పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్లో వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయి. వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపల బూందీ బాగా చల్లారింది కదా, వీటిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు బూందీని తీసుకుని ఇలా
లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డూలను చేసుకోవచ్చు. ఇలా లడ్డూలు చుట్టడం అయిపోయింది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా బూందీ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి. చాలా టేస్ట్ బాగుంటుంది, బాగా నచ్చుతాయి. పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా అందరికీ బాగా నచ్చుతాయి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.